నమస్కారం. మన నలుగురం కలిసి ఇంకా మన గ్యాంగ్ లకు ఎవరిని విలువద్దురా బాయ్, ఎవరొద్దు. మన నలుగురు కాడికి మంచిగా గట్టిగా ప్లాన్ చేసుకున్నాం 31st. ఆ రోజు నైట్, ఆ రోజు మనం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినాం గట్టిగా. అట్లా చేసి మొత్తం చేసి పొద్దుగాల అరేంజ్మెంట్స్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినాం అనుకో, మనం సాయంత్రం కోమా అయిపోవాలి అంతే. కోమా కాదు, మన ఏడు మనకే తెలియదు. మనం తీసుకుపోయిన కేక్ కూడా ఎవడో వేరేడు పోయాలి అంతేగా. కానీ నాకు ఏమైనా పని ఉంటది అన్న నీకా? అరే ఫస్ట్ నువ్వు పని అంటే అట్లాని కాదు, వేరే నుంచి ఏమైనా ఇన్విటేషన్ రాకపోతే మీ దాంట్లోకి వస్తా. వచ్చిందండి వయ్యారి. అయితే వీడిని ఫస్ట్ కట్ చేద్దాం రా. ఫస్ట్ అట్లయితే మీతో మాట్లాడాను నేను. ఫోన్ మరి మా కళ్ళు పెట్టు మా చేతి ఇప్పటి వరకు ఉంటారా భయ్? ఇప్పుడు ఇదంతా తాగిపోతాం, రేపు మంచి కట్టు. అవును, ఒకసారి ఇన్వాల్వ్మెంట్ పునాదే ఈ రోజు. ఈ పునాదిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు రేపు ఉంటున్నా కదా, అందుకే రేపు మాట్లాడతాను. ఇలాంటి ఒక్కడు దాల్రా మన ప్లాన్ మొత్తం మొదలు కూర్పనీకే. ఇంకా అయిపోయిందిరా, కొలాబ్స్ మొత్తం అయిపోయింది. ఇంకా ఇంత పెద్ద డైలాగ్ కొట్టినందుకు నాకు బయట నుంచి ఇన్విటేషన్ ఉన్నా సరే మీకోసం క్యాన్సిల్ చేసుకొని మీ కాడ ఉంటా. ఇది మొగతనం అంటే, మాట అంటే. అయితే 1000 రూపాయలు ఎక్కువ నువ్వు. 1000 రూపాయలు కాదు, ఈ గౌడు మా దోసాన నాయన ఇచ్చేది గౌడు అక్కడ పోయిండు. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. పోయిండు. అరే ఇది మన ఊరే కాదు, మన పల్లెనే కాదు. అరే సిగ్గులోడు ఈ ఈదులు గీసేది గౌడు కాదరా. ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కళ్ళకి 31st కు ఎవరెవరు ఏం స్పాన్సర్ చేసి చెప్పు నాకు. షాప్ ఏమన్నది, ఎంత చికెన్ 10 ఇసుకో 20 ఇసుకో. చికెన్ స్పాన్సర్. ఓకే, కళ్ళు అంటే కళ్ళు, మందు అంటే మందు. సో నైస్. ఎంత అంటే అంత నాది, మొత్తం నాదే. ఓకే, నీదిరా. నువ్వు చెప్పలేదు, నేను చెప్తా. రాసి చెప్తారా? నువ్వు చెప్పు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే అరే నువ్వేం చికెన్ కదా, చికెన్ నువ్వురా. నేను మందు కళ్ళు ఏదంటే తిన్నంత తెప్పియాలి. ఎంత అంట. అరే ఇంకో మనం అంతా నువ్వు చికెన్ తెప్పించినావు అనుకో, ప్లేట్లలో పెట్టుకోనికే ప్లేట్లు లేవు. సో నేను ప్లేట్లు వేపిస్తారా బాయ్? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా. మంది వేపించినావు అనుకో, గ్లాసులు లేవు, నేను గ్లాసులు లేపిస్తా. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. నేను గ్లాసులు లేపిస్తా, అందులో పోసుకొని తాగొచ్చు. ఏమంటారు? ఓకే అంతే. మళ్ళా ఇప్పుడు నువ్వేందన్నా సేపు మీరు నన్ను అడిగంత మొగోలైన అర్రా. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు అంతే ఎవర్రా అవి? మీరు అంతే ఎవర్రా భయ్? అందరం అనుకుని మీరంతా మా వాళ్ళరా. నేను ఒక్కనొచ్చి దెంగితే అయిపోతా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీరంతా మా వాళ్ళే కదరా భయ్. చికెన్ మనదే, మందు మనదే, పద్ధతి కాదు, ప్లేట్లు మనవే. ఓకేనా? మీరందరూ మా వాళ్ళే. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. అదేదో మంచిగా అనిపిస్తలేదు అన్న ఇది. ఓకేరా, నా వల్లనే ప్రాబ్లం అయిపోతే మీరు అందరూ తెచ్చి రెడీ చేసి పెట్టిపోయిన తర్వాత మీరు దెంగేయరా. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నా వల్లనే ప్రాబ్లం అయితే మీరే దెంగేయరారు. మమ్మల్ని తెచ్చి పెట్టినాక తెంగేయాలా? అవు మళ్ళా మరి మేము దెంగేసి ఎవరు తాగుతారన్న? అది నేను చూసుకుంటారు అంతా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అరే మాత్రం కరెక్టే రా. ఉండంలే అన్న, ఇది ఒక్కసారికి ఉండంలే. అరే పాలోలం రా. లేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. పాలోలం అట్లే ఉంటది రా మినిమం. అవునే పాలలో ఉన్నలే పాట అంతా మనోళ్ళే. ఉన్నాను పాట ఏం కాదు, కానీ గట్టి తెప్పిండ్రు ఆ రోజు. గట్టి తెప్పిండు. ఓకే అవును. ఆ రోజు నాయన మర్చిపోయారు, మనకు తాపలేరా మందు. అయిపోయా మరి ఈ రోజు తాపుదాం మనం. అరే ఆ రోజు గుండు కొట్టించుకోలేదా అందరం? మరి కానీ గుండు మాత్రం ఇంకా వంచలే. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది
పాలలో లొల్లికి ఇట్లుంటది 31st ఏం ప్లాన్ చేస్తారు ఈ కొడుకులు ఇంకా 31st